Hello everyone. So this session we discussing about economics topics and important topics. So first the topic is Kuznets curve. What is Kuznets curves? అసలు Kuznets curves అంటే కర్వ్ అంటే ఏంటి? ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఈ కుజ్నెట్ కర్వ్స్ అనేది ఏం షో చేస్తుందండి? ఈ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే కుజ్నెట్ కర్వ్ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ దేని మధ్యన చూపిస్తుందని చెప్పి అడుగుతాడు అనమాట. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి. సో కరెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ అనమాట. దిస్ కుజ్నెట్ కర్వ్స్ షోస్. అలాగే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, ఇనిషియల్ స్టేజ్ ఇండస్ట్రియలైజేషన్ బెనిఫిట్స్ లిమిటెడ్ గ్రూప్స్, ఇన్ఈక్వాలిటీ రైజెస్. అయితే ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ చూస్తే ఇనిషియల్ స్టేజ్లో ఇండస్ట్రియలైజేషన్ బెనిఫిట్స్ లిమిటెడ్ గ్రూప్స్, ఇన్ఈక్వాలిటీ రైజెస్. అంటే లిమిటెడ్ గ్రూప్స్ అంటే ఏంటి? ఇండస్ట్రియలైజేషన్ వల్ల కొంతమంది లిమిటెడ్ మాత్రం బెనిఫిట్స్ పొందారు. దీనివల్ల ఏమైందంటే ఇన్ఈక్వాలిటీ అనేది రైజెస్ అయ్యింది. డెవలపింగ్ ఎకానమీ, అలాగే డెవలప్డ్ ఎకానమీ, మిడిల్ స్టేజ్ అర్బనైజేషన్ అండ్ క్యాపిటల్ కాన్సన్ట్రేషన్, పీక్ ఇన్ఈక్వాలిటీ. అర్బనైజేషన్ అంటే ఏంటి? అర్బనైజేషన్ అంటే ద సిటీ విత్ వెల్ డెవలప్డ్ అనమాట. అర్థమైంది. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఉంటాయి అనమాట. దాని అర్బనైజేషన్ అండ్ క్యాపిటల్ కాన్సన్ట్రేషన్ వల్ల ఏమైంది? దీనివల్ల ఇన్ఈక్వాలిటీ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది. అర్థమవుతుందా? డెవలప్డ్ ఎకానమీ, అడ్వాన్స్డ్ స్టేజ్ వెల్ఫేర్ పాలసీస్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ, ఇన్ఈక్వాలిటీ ఫాల్స్. ఇక్కడ ఏమైంది? అడ్వాన్స్డ్ స్టేజ్లో వెల్ఫేర్ పాలసీస్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల, అలాగే సోషల్ సెక్యూరిటీ వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేది ఫాలో అయింది అనమాట. ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్ యూ షేప్డ్, మీనింగ్ దట్ ఇనిషియలీ ఎకనామిక్ గ్రోత్ లీడ్స్ టు గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఫాలోడ్ later by the reduction of inequality. Why inequality falls later? Spread of education, labor mobility, progressive taxation, welfare, state ఎక్స్పెన్షన్ అనమాట. దీనివల్ల ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గింది. అంటే ఏంటి? ఇన్ఈక్వాలిటీ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, ఈక్వల్గా లేకపోవడం అనమాట. నెక్స్ట్ మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్ డిఫరెన్సెస్ చూడండి. క్వాంటిటేటివ్ నేచర్, క్వాంటిటేటివ్ ఇన్ నేచర్, క్వాలిటేటివ్ ఇన్ నేచర్. అంటే ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్. ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్, ఇంక్రీజ్ ఉంటుంది. ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. క్వాలిటేటివ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే క్వాలిటేటివ్, ఎకనామిక్ గ్రోత్ అంటే క్వాంటిటేటివ్. నారో ఫోకస్డ్ ప్రైమర్లీ ఆన్ ఇన్కమ్ అండ్ ప్రొడక్షన్. ఇక్కడ బ్రాడ్ మల్టీ డైమెన్షనల్ సోషల్, కల్చరల్ అండ్ పొలిటికల్. జీడిపి, జిఎన్ఐ, పెర్ క్యాపిటా ఇన్కమ్, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, అలాగే హెచ్డిఐ, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఎంపీఐ, అలాగే పీక్యూ. అలా ఇండికేటర్స్ ఆఫన్ స్పాంటేనియస్ ఆర్ ఆటోమేటిక్, రిక్వైర్స్ డెలిబరేట్ కాన్షియస్ పాలసీస్ ఇంటర్వెన్షన్, షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మెట్రిక్స్, లాంగ్ టర్మ్ అండ్ సస్టైనబుల్ స్ట్రక్చరబుల్ చేంజ్ అనమాట. గ్రోత్ ఈజ్ లైక్ ఏ పర్సన్ గెట్టింగ్ టాలర్, డెవలప్మెంట్ ఈజ్ లైక్ ఏ పర్సన్ గెట్టింగ్ స్మార్టర్ అండ్ హెల్దియర్ అనమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ బడ్జెటింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. అసలు బడ్జెట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ ఎవరంటే జేమ్స్ విలియమ్సన్ అండి ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ 1860. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జేమ్స్ విల్సన్ ఇన్ 1860. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో. అంటే ఇది బ్రిటిషర్స్ టైంలో, కానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఇండియన్ బడ్జెట్ ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి అనమాట ఇన్ 1947. అలాగే స్టార్ట్ ఆఫ్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1951. అలాగే 2005 అవుట్కమ్ బడ్జెటింగ్ ఇంట్రడ్యూస్డ్. అలాగే 2003 FRBM యాక్ట్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫిజికల్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 1983 జీరో బేస్డ్ బడ్జెటింగ్ అడాప్టెడ్. అలాగే పెర్ఫార్మెన్స్ బడ్జెట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1968 అనమాట. అర్థమవుతుందా?
అలాగే 2017 ప్లాన్డ్ అండ్ నాన్ ప్లాన్డ్ డిస్టింక్షన్ అబాలిష్ చేశారు. అలాగే ద రైల్వే బడ్జెట్ విల్ నౌ బీ కంబైన్డ్ విత్ ద జనరల్ బడ్జెట్. ఎప్పుడనేది ఈ రైల్వే బడ్జెట్ విల్ నౌ బీ కంబైన్డ్ విత్ ద జనరల్ బడ్జెట్ అనేది ఎప్పుడు చేశారంటే 2017లో చేశారు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది, రైల్వే బడ్జెట్ సపరేట్గా ఉండేది, అలాగే జనరల్ బడ్జెట్ అనేది సపరేట్గా ఉండేది. అది కాక 2017లో ప్రజెంట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గవర్నమెంట్ టైంలో ఏం చేశారంటే రెండింటిని మెర్జ్ చేసి జనరల్ బడ్జెట్గా చేశారనమాట. ఎప్పుడు 2017లో అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి 1921 అనమాట. 1921 యాక్వర్త్ కమిటీ రికమెండెడ్ సపరేట్ రైల్వే బడ్జెట్ ఫ్రమ్ ద జనరల్ బడ్జెట్. అసలు ఎవరు ఏ కమిటీ రికమెండేషన్ చేసిందంటే అసలు రైల్వే బడ్జెట్ నుంచి సపరేట్ బడ్జెట్ ఉండాలి రైల్వే బడ్జెట్ అని చెప్పి యాక్వర్త్ కమిటీ రికమెండెడ్ సపరేట్ ద రైల్వే బడ్జెట్ ఫ్రమ్ ద జనరల్ బడ్జెట్. 2019 బడ్జెట్ బికమ్స్ పేపర్లెస్. 2021 యూజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ యాప్ ఫర్ పబ్లిక్ యాక్సెస్. Statement of budget borrowings provide along with the budget rationalization of centrally sponsored scheme and related expenditure. The presentation of the budget will take place on February 1st each year. ఇది ప్రతి ఫిబ్రవరి 1st రోజు ఈ బడ్జెట్ అనేది తీసుకుంటారు అనమాట, రిజల్టింగ్ ఇన్ 1 month అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద బడ్జెట్ సైకిల్. అదేవిధంగా అసలు ఈ బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే February 1st అనమాట. అర్థమవుతుందా? 2017 అనేది రైల్వే బడ్జెట్ అనేది ఈ కంబైన్డ్ అయిపోయింది జనరల్ బడ్జెట్ మీద. అంటే ఎప్పుడు ఈ రైల్వే బడ్జెట్ని సపరేట్గా ఉండాలని చెప్పిన కమిటీ ఏదంటే 1921లో యాక్వర్త్ కమిటీ. అలాగే ఫస్ట్ ఇండియన్ బడ్జెట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జేమ్స్ విల్సన్ ఇన్ 1860. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఆర్కే షణ్ముఖన్ శెట్టి అనమాట. అర్థమవుతుందా? ఆర్కే షణ్ముఖన్ శెట్టి అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మేజర్ గ్రాంట్స్ అనమాట. మేజర్ గ్రాంట్స్ చూద్దాం. మేజర్ గ్రాంట్స్ ఫైనాన్స్ కమిషన్ వర్సెస్ అదర్ బాడీస్, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, హెల్త్ సెక్టర్ గ్రాంట్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్ అనమాట. అర్థమవుతుందా? అలాగే ఫైనాన్స్ కమిషన్ వర్సెస్ అదర్ బాడీస్. ఫైనాన్స్ కమిషన్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ గ్రాంట్స్. ప్లానింగ్ కమిషన్ అబాలిషన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. నీతి ఆయోగ్ అడ్వైజరీ నో మనీ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండదు, ఇప్పుడే ఏంగా మారిందంటే నీతి ఆయోగ్ అనమాట ప్రజెంట్. అలాగే మేజర్ గ్రాంట్స్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, హెల్త్ సెక్టర్ గ్రాంట్స్, అలాగే అంటే గ్రాంట్స్ అనమాట. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, అలాగే హెల్త్ సెక్టర్ గ్రాంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రాంట్స్. అలాగే టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ ఏంటంటే స్టాట్యుటరీ గ్రాంట్స్, పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఫర్ స్టేట్స్ విత్ షార్టేజెస్. స్టాట్యుటరీ గ్రాంట్స్ అని చెప్పే ఆర్టికల్ ఎవరు రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్. ఆర్టికల్ 275 సేస్ అబౌట్ స్టాట్యుటరీ గ్రాంట్స్ అనమాట. అంటే కేటాయించడం, గ్రాంట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇవ్వడం అనమాట మనీగా. అలాగే పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఫర్ స్టేట్స్ విత్ షార్టేజెస్ ఏవేవి ఉంటే ఆ స్టేట్స్కి ఇస్తుంది సెంట్రల్. అలాగే సిఎస్ఎస్ఎస్ గ్రాంట్స్, లోకల్ బాడీ గ్రాంట్స్ రికమెండెడ్ బై ఫైనాన్స్ కమిషన్ సిన్స్ 73rd 74th అమెండ్మెంట్ అనమాట. ఈ స్టాట్యుటరీ గ్రాంట్స్ గురించి డిస్కస్ చేసిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 275 అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి 4 లేబర్ కోడ్స్ అనమాట. 4 లేబర్ కోడ్స్ ఏంటో చూడండి. కోడ్స్ ఆన్ వేజెస్ 2019 applies to all workers both organized and unorganized. Timely payment of wages mandatory. Minimum wage nationwide for floor wage concept. అర్థమవుతుందా? అలాగే కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, కోడ్ ఆన్ వేజెస్ 2019 అప్లైస్ టు ఆల్ వర్కర్స్కి అప్లై అనమాట, బోత్ ఆర్గనైజ్డ్ ప్లస్ అన్ఆర్గనైజ్డ్. టైమ్లీ పేమెంట్ ఆఫ్ వేజెస్ అనేది మ్యాండేటరీ పక్క. మినిమం వేజ్ నేషన్ వైడ్ ఫ్లోర్ వేజ్ కాన్సెప్ట్, మినిమం వేజెస్ అనేది కూడా ఉండాలి. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 కవర్స్ పిఎఫ్, ఈఎస్ఐసి, గ్రాట్యుటీ, మెటర్నిటీ బెనిఫిట్, గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ బ్రాట్ అండర్ సోషల్ సెక్యూరిటీ. ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 కింద ఈ గిగ్ వర్కర్స్ అలాగే ప్లాట్ఫామ్ వర్కర్స్ బ్రాట్ అండర్ సోషల్ సెక్యూరిటీ. గిగ్ వర్కర్స్ అంటే ఎవరైతే జొమాటోలో పనిచేస్తుంటారో, అలాగే స్విగ్గీ, జొమాటోలో, అలాగే ఊబర్ డ్రైవర్స్ వీళ్ళంతా కమ్స్ అండర్ దిస్ గిగ్ వర్కర్స్ అనమాట. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కవర్స్ వీళ్ళకి ఏమంటారు పిఎఫ్, అలాగే ఈఎస్ఐ,
మెటర్నిటీ బెనిఫిట్ ఇవన్నీ, అలాగే గ్రాట్యుటీ ఇవన్నీ కూడా ఉండాలని చెప్తున్నారు. అలాగే ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020 రెగ్యులేట్స్ ట్రేడ్ యూనియన్ స్ట్రైక్స్, లాకౌట్స్, లేఅవుట్స్ అనమాట. అంటే ఈ ట్రేడ్ యూనియన్ రెగ్యులేట్ చేయడం, అలాగే స్ట్రైక్స్ని, లాకౌట్స్ని, అలాగే లేఅవుట్స్ని తీసేయడం, ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేయడానికి తెచ్చిన కోడే ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. స్టాండింగ్ ఆర్డర్స్ మ్యాండేటరీ ఫర్ ఫర్మ్స్ విత్ 300+ వర్కర్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లీగల్లీ రికాగ్నైజ్డ్ అనమాట. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. సింగిల్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్స్ సిస్టమ్, ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ కవర్డ్, సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ నామ్స్ ఫర్ వర్కింగ్ అనమాట. ఇది 4 కోడ్స్, 4 లేబర్ కోడ్స్. అర్థమైందా? కోడ్ ఆన్ వేజెస్ 2019 అప్లైస్ టు ఆల్ వర్కర్స్ అనమాట, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. ఇది వెరీ వెరీ. నెక్స్ట్ వచ్చి క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే వెరీ 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 ఇంపార్టెంట్. కంపల్సరిగా 1 క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అసలు క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే, క్యాష్ రిజర్వ్ రేషియో ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ దట్ మస్ట్ బి కెప్ట్ యాజ్ క్యాష్ విత్ ఆర్బీఐ, మస్ట్ బి కెప్ట్ విత్ ఆర్బీఐ, నో ఇంట్రెస్ట్ పెయిడ్ అనమాట. అంటే ఏంటి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటి? ద పర్సంటేజ్ ఆఫ్ బ్యాంక్స్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబుల్ దట్ మస్ట్ బి కెప్ట్ యాజ్ క్యాష్. ఒక కొంత డబ్బు రూపంలో మనం ఆర్బీఐ దగ్గర పెట్టడం అనమాట. దాని గురించి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది పే చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో. అందులో ఉంది కదా రిజర్వ్ రేషియో, క్యాష్ని రిజర్వ్ చేస్తాం ఎక్కడ? ఆర్బీఐ విత్ నో ఇంట్రెస్ట్ పెయిడ్ అనమాట. పర్పస్ ఆఫ్ ఈ క్యాష్ రిజర్వ్ రేషియో యొక్క పర్పస్ ఏంటంటే, కంట్రోల్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ, లిక్విడిటీని కంట్రోల్ చేయడానికి, అలాగే మెయింటైన్ సేఫ్టీ అండ్ క్యాష్ బఫర్ ఆఫ్ బ్యాంక్స్, ఎన్ష్యూర్ ఇమ్మీడియట్ సాల్వెన్సీ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్. ఏదైనా కానీ ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి కూడా పనికొస్తుంది. అంటే క్యాష్ ఏదైనా షార్టేజ్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మనీ ఇవ్వడానికి కూడా ఈ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది పనికొస్తుంది. హౌ క్యాష్ రిజర్వ్ రేషియో వర్క్? అసలు క్యాష్ రిజర్వ్ రేషియో ఎలా వర్క్ అవుతుంది? వెన్ ఆర్బీఐ ఇంక్రీజెస్ క్యాష్ రిజర్వ్ రేషియో ఇంక్రీజ్ చేసింది అనుకోండి, బ్యాంక్స్ మస్ట్ కీప్ మోర్ క్యాష్ విత్ ఆర్బీఐ. ఇప్పుడు క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఆర్బీఐ ఇంక్రీజ్ చేసినట్టు అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్స్ కూడా ఎక్కువ క్యాష్ అనేది ఆర్బీఐ దగ్గర ఉంచుతారు. అప్పుడు ఏమవుతుంది? లిక్విడిటీ గోస్ డౌన్, లెండింగ్ కెపాసిటీ డిక్రీజ్. అప్పుడు లిక్విడిటీ గోస్ డౌన్ అంటే ఏంటి? డబ్బులు ఉండడం తగ్గిపోతుంది ప్రజల దగ్గర. అప్పుడు ఏమవుతుంది? లెండింగ్ కెపాసిటీ కూడా, అప్పు తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే తగ్గిపోతుంది, అప్పు ఇచ్చే వాళ్ళు కూడా. అలాగే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. వెన్ ఆర్బీఐ డిక్రీజెస్ దీన్ని కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. వెన్ ఆర్బీఐ డిక్రీజెస్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఇప్పుడు ఆర్బీఐ కానీ ఇంక్రీజ్ చేస్తే ఏంటో పరిస్థితి ఇప్పుడు డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది? బ్యాంక్స్కి ప్లస్ క్యాష్ విత్ ఆర్బీఐ. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తుంది? చాలా తక్కువ డబ్బులు అనేది ఆర్బీఐలో ఉంచుతుంది. అప్పుడు ఏమవుతుంది? లిక్విడిటీ గోస్ అప్, పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? లెండింగ్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే ఎక్స్పెన్సరీ మానిటరీ పాలసీ అంటాం. దీన్నే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, ఎక్స్పెన్సరీ మానిటరీ పాలసీ. మీకు ఇప్పుడు రిఫరెన్స్ తెలిసి ఉంటుంది. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి? లెండింగ్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎందుకు డిక్రీజ్ అయిపోతుంది? లిక్విడిటీ తగ్గిపోతుంది. లిక్విడిటీ ఎందుకు తగ్గిపోతుంది? ఈ ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎక్కువగా క్యాష్ రిజర్వ్ రేషియోని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి? బ్యాంక్స్ అన్ని కూడా ఎక్కువ మనీ అనేది ఆర్బీఐ వల్ల పెట్టడం వల్ల లిక్విడిటీ తగ్గిపోతుంది. లిక్విడిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? లెండింగ్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్పెన్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ క్యాష్ రిజర్వ్ రేషియోని డిక్రీజ్ చేయడం వల్ల బ్యాంక్స్ అందరూ ఏం చేస్తారు? తక్కువ క్యాష్ అనేది ఆర్బీఐలో ఉంచుతారు. అప్పుడు ఏమవుతుంది? తక్కువ క్యాష్ ఉంచడం వల్ల బయట ఈ లిక్విడిటీ అనేది ఎక్కువగా సర్క్యులేషన్ అవడం వల్ల లిక్విడిటీ అనేది గోస్ అప్ అనమాట, అప్ అవుతుంది. అప్పుడు ఫైనల్గా లెండింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ కీ ఫ్యూచర్స్ చూడండి. కీ ఫ్యూచర్స్. క్యాష్ రిజర్వ్ రేషియో చేంజెస్ క్రియేట్ ఇమ్మీడియట్ అండ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ మనీ సప్లై. ఎక్కువగా ఇమ్మీడియట్ స్ట్రాంగ్ మనీ సప్లైలో ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? మ్యాండేటరీ ఫర్ ఆల్ బ్యాంక్స్, పబ్లిక్, ప్రైవేట్, ఫారెన్. నో ఇంట్రెస్ట్ ఈస్ పెయిడ్ బై ఆర్బీఐ ఆన్ క్యాష్ రిజర్వ్ రేషియో బ్యాలెన్సెస్. అంటే ఒక ఇంట్రెస్ట్ కూడా ఏమీ పే చేయదండి ఆర్బీఐ దీనికి. అర్థమవుతుందా? క్యాష్ రిజర్వ్ రేషియో ఈజ్ ఎ పవర్ఫుల్ బట్ బ్లంట్ టూల్, ఎఫెక్ట్స్ ఎవ్రీ బ్యాంక్ యూనిఫామ్లీ. ఓకేనా? ఇదనమాట క్యాష్ రిజర్వ్ రేషియో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి
ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. వచ్చే క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎకానమీలో. ఇన్ఫ్లేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, రైజ్ ఇన్ ప్రైసెస్. రైజ్ ఇన్ ప్రైసెస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. అసలు ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఎలా ఉంటుందో చూద్దాం. ఆన్ ఇన్వెస్ట్మెంట్, మోడరేట్ ఇన్ఫ్లేషన్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్, హై ఇన్ఫ్లేషన్ క్రియేట్స్ అన్సర్టనిటీ అండ్ డిస్కరేజెస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఇంపాక్ట్ ఎలాగుంటుందంటే, మోడరేట్ ఇన్ఫ్లేషన్ అయితే ఓకే, ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. మరీ హై ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుంది, అన్సర్టనిటీ అండ్ డిస్కరేజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని తగ్గిపోతుంది. ఆన్ డెప్టర్స్ అండ్ క్రెడిటర్స్ అనమాట. అలాగే డెప్టర్స్ అంటే ఎవరు, బారోవర్స్ అనమాట. బారోవర్స్ గెయిన్ దే రిటర్న్ మనీ దట్ లెస్ పర్చేజింగ్ పవర్ దాన్ వెన్ దే బారోడ్ ఇట్ అనమాట. అంటే దే రిటర్న్ మనీ దట్ హ్యాస్ లెస్ పర్చేజింగ్ పవర్ దాన్ వెన్ దే బారోడ్ ఇట్ కన్నా పర్చేజింగ్ పవర్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే క్రెడిటర్స్, లెండర్స్, దే రిసీవ్ మనీ విత్ లోవర్ రియల్ వాల్యూ. వాళ్ళకి ఏమవుతుంది, దే రిసీవ్ మనీ విత్ లోవర్ రియల్ వాల్యూ. మనీ అనేది చాలా తక్కువగా రిసీవ్ చేస్తారు. ఆన్ ఎక్స్చేంజెస్, హై ఇన్ఫ్లేషన్ యూజువల్లీ లీడ్స్ టు డిప్రిషియేషన్ ఆఫ్ ద కరెన్సీ. అంటే ఏమవుతుంది, ఎక్కువ ఎక్స్చేంజ్, హై ఇన్ఫ్లేషన్ వల్ల డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, అంటే మనీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనమాట. అర్థమవుతుందా, కరెన్సీ వాల్యూ. ఇంపోర్ట్స్ బికమ్ చీపర్ ఇన్ ద షార్ట్ రన్ బట్ ఎక్స్పెన్సివ్ ఇఫ్ కరెన్సీ డిప్రిషియేట్స్. చీపర్ ఇన్ ద షార్ట్ రన్లో చీప్ అయిపోతుంది, బట్ ఎక్స్పెన్సివ్, కరెన్సీ తగ్గిపోతే అది అనేది ఎక్కువగా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మే బికమ్ లెస్ కాంపిటేటివ్ ఇఫ్ డొమెస్టిక్ ఇన్పుట్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పోర్ట్స్ ఏమవుతుంది, లెస్ కాంపిటేటివ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇఫ్ డొమెస్టిక్ ఇన్పుట్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో, ఎక్స్పెన్సివ్ ఉండడం వల్ల ఆ కాంపిటేటివ్ అనేది తగ్గిపోతుంది. ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఆన్ ఫిక్స్డ్ ఇన్కమ్ గ్రూప్స్, దే సఫర్ ద మోస్ట్. పెన్షనర్స్, salaried class as their income does not rise immediately with prices. They suffer the most. Pensioners, salaried class as their income does not rise immediately. వాళ్ళ ఇన్కమ్ అనేది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళ శాలరీస్ పెరుగుతాయా, పెరగవు. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఏవైనా గూడ్స్ కొనాలన్నా దాని మీద ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. కానీ వీళ్ళ యొక్క శాలరీస్, పెన్షనర్స్ ఇవి కూడా ఇంక్రీజ్ అవ్వదు. సో దానివల్ల వీళ్ళకి ఒక డిసడ్వాంటేజ్. అలాగే ఆన్ ఫార్మర్స్ కమ్యూనిటీ, ఫార్మర్స్ యూజువల్లీ గెయిన్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ బికాస్ దే కెన్ గెట్ బెటర్ ప్రైసెస్ ఫర్ దేర్ హార్వెస్ట్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్. అయితే ఇక్కడ ఫార్మర్స్కి బెనిఫిట్. ఎందుకు బెనిఫిట్ ఫార్మర్స్కి, ఎందుకంటే గెయిన్ డ్యూరింగ్ ఇన్ఫ్లేషన్ బికాస్ దే కెన్ గెట్ బెటర్ ప్రైసెస్ ఫర్ దర్ హార్వెస్ట్. వాళ్ళకంటూ ఒక బెటర్ ప్రైసెస్ వస్తాయి ఫర్దర్, బికాజ్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ద్వారా. సో ఫార్మర్స్కి అనేది బెనిఫిట్ అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ మీద క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్ రిఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో ఇది రాంగ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కదే కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ ఇండియా, రాంగ్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో రోల్ ఇన్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్, నో. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. Decreased money circulation helps in controlling the inflation. Yes, this is the right answer. Increased money circulation helps in controlling the inflation. This is also wrong answer. So correct answer ఏంటంటే decreased money circulation decrease అవ్వడం వల్ల ఏమవుతుందంటే, మనీ సర్క్యులేషన్ డిక్రీజ్ అవ్వడం వల్ల హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్, కొంత ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు మనీ సర్క్యులేషన్ కానీ డిక్రీజ్ అయితే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ ద మోస్ట్ ఇన్ఫ్లేషనరీ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్ అనమాట. రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్, borrowing from the public to finance a budget deficit, borrowing from banks to finance a budget deficit, creating the new money to finance a budget deficit. వచ్చి ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ వచ్చి క్రియేటింగ్ న్యూ మనీ టు ఫైనాన్స్ ఏ బడ్జెట్ డెఫిసిట్ ఈస్ ద రైట్ ఆన్సర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు బి ద మోస్ట్ ఇన్ఫ్లేషనరీ ఇన్ ఇట్స్ ఎఫెక్ట్? రీపేమెంట్ ఆఫ్ పబ్లిక్ డెట్, రాంగ్. అలాగే బారింగ్ ఫ్రమ్ ద పబ్లిక్
to finance a budget deficit, wrong. Borrowing from banks to finance a budget deficit, wrong. Creating new money to finance a budget deficit, ఇది రైట్ అనమాట. విచ్ వన్ ఆఫ్ ద అంటే ఇన్ఫ్లేషన్ ద్వారా మోస్ట్గా ఎఫెక్ట్ అయింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏంటంటే క్రియేటింగ్ న్యూ మనీ అనేది ఎప్పుడు కూడా క్రియేట్ చేయకూడదు, అది అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది ఇన్ఫ్లేషన్కి. అర్థమవుతుందా? సో దట్ వన్ ఇస్ ద రాంగ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద డెప్టార్స్, ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద బాండ్ హోల్డర్స్. అసలు ఇన్ఫ్లేషన్ అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇన్ఫ్లేషన్ అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఎవరికి అవుతుంది ఇన్ఫ్లేషన్ అనేది బెనిఫిట్? సో ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద డెప్టార్స్ అనమాట. సారీ, 1 minute. ఇన్ఫ్లేషన్ అనేది ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే డెప్టార్స్కి. ఇన్ఫ్లేషన్ బెనిఫిట్స్ ద బాండ్ హోల్డర్స్ ఈజ్ రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఎవరికి బెనిఫిట్ అవుతుందంటే ఈ బారోవర్స్కి బాగా ఇందాకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల బారోవర్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది, అలాగే వీళ్ళకి కూడా లాస్. ఎవరికి? క్రెడిటర్స్కి అనమాట. హూ లెండింగ్కి వాళ్ళకి కూడా లాస్. ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ యూజువల్లీ coupled with deflation, inflation, stagflation, hyper inflation. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ యూజువల్లీ కపుల్డ్ విత్ ఏంటి? డిఫ్లేషన్, ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, హైపర్ ఇన్ఫ్లేషన్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎకానమీ ఈజ్ కపుల్డ్ విత్ ఇన్ఫ్లేషన్. So economic growth is usually coupled with inflation is the right answer. So next ఇంకోటి చూడండి. 9th, consider the following statements. The weightage of food in consumer price index is higher than that of whole price index. The whole price index does not capture changes in the prices of services, which CPI అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ WPI యాజ్ ఇట్ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు డిసైడ్ ఆన్ చేంజింగ్ ఇన్ ద కీ పాలసీ రేట్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ చూడండి మళ్ళీ. ద వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ ఇన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ హయ్యర్ దాన్ దట్ ఇన్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది కరెక్టే కదా? వెయిటేజ్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ సిపిఐ హోల్సేల్ ప్రైస్ కన్నా సిపిఐ అనేది హయ్యర్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్, ద హోల్ ప్రైస్ ఇండెక్స్ డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సర్వీసెస్ విత్ సిపిఐ డస్. ఇది కూడా కరెక్టే. డస్ నాట్ క్యాప్చర్ చేంజెస్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సర్వీసెస్. ఇది కూడా కరెక్ట్. విత్ సిపిఐ చేంజ్ అవుతుంది కానీ ఇది మాత్రం హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం చేంజ్ అవ్వదు. అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ హోల్ ప్రైస్ ఇండెక్స్ హ్యాస్ ఇట్స్ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ డిసైడెడ్ టు ఆన్ చేంజ్ ఇన్ ద కీ పాలసీ రేట్స్. ఇదనేది రాంగ్ అండి. సో ఇది థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఆన్సర్, బట్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ నౌ అడాప్టెడ్ యాజ్ ఎ కీ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండ్ టు డిసైడ్ ఆన్ చేంజ్ ఇన్ ద కీ పాలసీ ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ RBI it shifted to Reserve Bank of India has now adopted has consumer price index has its key measure of inflation and to decide on changing the key policy rates. నెక్స్ట్ వచ్చి నీతి ఆయోగ్ గురించి అండి. ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ ఉండేది 5-year ప్లాన్స్. ఇప్పుడు నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏంటో చూద్దాం. నీతి ఆయోగ్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వికసిత్ భారత్ డెవలప్డ్ ఇండియా ఫోకస్ ఆన్ 2 key pillars అనమాట. 2 key pillars ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అలాగే కాంపిటిటివ్
ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? రికాగ్నైజింగ్ దట్ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ ఎ స్ట్రాంగ్ నేషన్. ఇట్ ఇన్వాల్వ్ స్టేట్స్ ఇన్ ద పాలసీ మేకింగ్ ప్రాసెస్ త్రూ బాటమ్ అప్ అప్రోచ్. ఈ నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కోర్ ప్రిన్సిపల్స్. నీతి ఆయోగ్ ఆపరేట్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏంటి? వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా. ఇంకా 2 కీ పిల్లర్స్ ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం అలాగే కాంపిటేటివ్ ఫెడరలిజం. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటి? రికాగ్నైజింగ్ దట్ స్ట్రాంగ్ స్టేట్స్ మేక్ ఏ స్ట్రాంగ్ నేషన్. ఇట్ ఇన్వాల్వ్ స్టేట్స్ ఇన్ పాలసీ మేకింగ్ ప్రాసెస్ టు బాటమ్ అప్ అప్రోచ్ అనమాట. కాంపిటేటివ్ ఫెడరలిజం ఏంటి? ఎంకరేజింగ్ హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ స్టేట్స్ టు ట్రాన్స్పరెంట్ ర్యాంకింగ్స్ అండ్ ఇండిసెస్. ఇది డిఫరెన్స్ అనమాట. కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం. కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏంటి? ద స్ట్రక్చర్ ఈస్ డిజైన్ టు బి ఇంక్లూజివ్ అండ్ ఎక్స్పెక్ట్ డ్రివెన్. సిఇఓ వెరీ ఇంపార్టెంట్. చూడండి కంపోజిషన్: ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఫ్రమ్ యూనివర్సిటీ రీసెర్చ్, ఎక్స్ అఫిషియో. సిఇఓ అపాయింటెడ్ బై పిఎం ఫర్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఏ ఫిక్స్డ్ టెన్యూర్. ఈ సిఇఓని ఎవరు అపాయింట్ చేసుకుంటారు? ప్రైమ్ మినిస్టర్, ఒక ఫిక్స్డ్ టెన్యూర్. అలాగే చైర్పర్సన్ ఎవరంటే ఈ నీతి ఆయోగ్కి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ ద చీఫ్ మినిస్టర్ చైర్పర్సన్ ఆఫ్ దిస్ నీతి ఆయోగ్. ప్రెసిడెంట్ చైర్పర్సన్ ఎవరు నీతి ఆయోగ్కి? నరేంద్ర మోడీజీ. వైస్ చైర్పర్సన్ అపాయింటెడ్ బై పిఎం. వైస్ చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే పిఎం. కరెంట్లీ సుమన్ బేరీ ఇస్ ద వైస్ చైర్పర్సన్. చైర్పర్సన్ వచ్చి ప్రైమ్ మినిస్టరు. అలాగే సిఇఓని, వైస్ చైర్పర్సన్ని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి per capita income. Next, per capita income. The measure of the amount that is being earned per person in a certain area. అంటే ఇండివిజువల్ పర్సన్ ఎర్నడ్ అనమాట. చేసినవన్నీ per capita income, national income, population of the country. Personal income, it is the income of the residents individuals of a country is called personal income. National income, transfer payments, undistributed profits, corporate tax, social security contribution అనమాట. Disposable income, the income of the individuals at disposal after paying direct tax liabilities. Personal income, direct taxes. ఓకేనా. నెక్స్ట్ types of money circulated: fully bodied money, token money or credit money, representative full bodied money anamata. It is the type of money whose value as money is equivalent to its value as a commodity. Example, gold coin. Value as money is much more than the value as a commodity. Paper currency, it is a kind of token money but issued against the backing of equivalent value of bullion, means gold and silver in bulk with issuing authority. అంటే full bodied money అంటే ఏంటి? It is the type of money whose equivalent as money equivalent to value as a commodity. Full body, it is the type of money whose value as money is equivalent to a value of a commodity అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? గోల్డ్ కాయిన్. వాల్యూ యాజ్ మనీ, సెకండ్ టోకెన్ మనీ, క్రెడిట్. వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ మచ్ మోర్ దాన్ ద వాల్యూ యాజ్ ఎ కమోడిటీ. ఏంటి? పేపర్ కరెన్సీ. అర్థమైందా? అలాగే రిప్రజెంటేటివ్ ఫుల్ బాడీడ్ మనీ అనమాట. లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ విత్ ఇష్యూయింగ్ అథారిటీ. టైప్స్ ఆఫ్ మనీ బేస్డ్ ఆన్ సప్లై: నారో మనీ, రిజర్వ్ మనీ, M2, బ్రాడ్ మనీ. నెక్స్ట్ క్లాసెస్ అది ఇంకా డీప్గా డిస్కస్ చేస్తాం ఫర్దర్గా. ఓకే, థ్యాంక్ యూ.